తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారండి. వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా, పురాణాలకి సంబంధించి కావచ్చు, లేకపోతే ధర్మ సందేహాలుగా మనం ఎప్పుడు ఏవైతే సందేహాలు మనకు ఉన్నాయి అనుకుంటామో చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో వారి వివరణ ఇస్తూ ఉంటారు. ప్రత్యేకంగా గురువు గారికి ఇంజనీరింగ్ కాలేజెస్లో గణిత శాస్త్రాన్ని బోధించినటువంటి అనుభవం ఉంది. అలాగే 8 మంది మహాపండితుల దగ్గర శిష్యరికం పొందారు వారు. 30 ఏళ్ల అనుభవం ఉంది వారికి. ఇవన్నీ కూడా ఈ అనుభవ సారం అంతా కూడా మనం అడిగేటువంటి ప్రశ్నల ద్వారా మనకి వివరిస్తూ ఉంటారు. వారి మాటల్లో విందాం. ఇప్పుడు వచ్చేటువంటి ధర్మ సందేహాలు చాలామంది కామెంట్స్ రూపంలో వారి సందేహాలు అడుగుతూ ఉన్నారండి. ఆ సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. పూరి జగన్నాథుడి రథయాత్ర అంటే చాలామంది ఒరిస్సా వెళ్ళాలి, అక్కడ చూడాలనే కోరుకుంటుందండి, పూరి వెళ్ళాలని. కానీ అందరికీ అది సాధ్యపడదు. అక్కడే ఇసుక వేస్తే రాలనంత మంది భక్తజనం ఉంటారు ఆ రథాన్ని లాగేందుకు, వీక్షించేందుకు కూడా. అయితే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే స్వామిని ఎలా కొలుచుకోవాలో, ఎలా పూజించుకోవాలో వివరిస్తారా? చాలా తేలిక మార్గం ఉంది. మిగిలిన రోజు స్నానాలు ఎలా ఉన్నా పూరి జగన్నాథ యాత్ర భావన ఉన్నప్పుడు ఆ రోజు మీరు స్నానం చేసే నీళ్లలో 11 ఆవగింజలు వేసుకోండి. ఆ ఆవగింజలు వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే గంగానదిలో, సరస్వతిలో, గోదావరిలో స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది. దీని పేరు సర్షప స్నానము. ఈ సర్షప స్నానం రహస్యం చెప్పింది నాలాంటి దారిపోయేవాడు కాదు, వరుణదేవుడు కొడుకు పుష్కరుడు అని ఉన్నాడు. అతని దగ్గరికి పరశురాముడు వెళ్ళాడు సరి పని మీద. నాకు బోధ చేయవయ్యా, కొత్త విశేషాలు అన్నాడు. పుష్కరుడు పరశురాముడికి చెప్పిన గాథ విష్ణు ధర్మోత్తరంలో ఉంది. ఎన్ని రకాల స్నానాలు చెప్తూ ఇదో స్నానం చెప్పి, పుణ్యక్షేత్రాలకి వెళ్ళి స్నానం చెయ్యలేని వాళ్ళు, ఆ కార్యక్రమాలు చూడలేని వాళ్ళు తప్పకుండా చెయ్యండి. ఇది మొదటిది. ఆ రోజు కృష్ణుడు, బలరాముడు, సుభద్ర వాళ్ళకి నమస్కరించుకోండి, కృష్ణాష్టకం చదువుకోండి, ఇలాంటి స్తోత్రాలు ఏమైనా చదవండి, మంచిది. ఇప్పుడు ఒక్క మాట మీరు అడగలేదు కానీ చెప్పక తప్పదని, సుభద్ర చెల్లెలు కదా, భర్తగా ఎందుకు కోరుకుంది కృష్ణుణ్ణి? సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం శ్లోకం కూడా ఉంది. సుభద్ర ప్రాణనాథుడు ఏంటి కృష్ణుడు? ఇది ఎక్కడ అన్యాయం? బలరాముడేమో అన్నయ్య, ఇతనేమో కదిన బెదరం. మరి అయితే అలా ఉండాలి కానీ ఏమిటిది గొడవ? దీనికి కూడా తన్నుకుంటూ ఉంటారు జనాలు. ఆ సుభద్ర కోరుకుంది, వచ్చే జనంలో చూసుకుందాలని అన్నాడు కృష్ణ పరమాత్మ. అందుకని పూరి జగన్నాథంలో కూడా 3 విగ్రహాలు పెడుతుంటారు. ఇక్కడ ఇదే చూస్తారు తప్ప ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు సుభద్ర ఎక్కడి నుంచి వచ్చింది? భారతం చదువుతారా, భాగవతం చదువుతారా, మరో చదవరా? వాళ్ళు కూడా ఓపికలు ఎక్కడున్నాయి మాకు? చూపుడు వేలు చిట్టేవరే మొత్తం అంతా ఉంది ప్రపంచం. అది చూసుకుంటూ కూర్చుంటారు. దాంట్లో దొరకదు. దాంట్లో ఇంగ్లీష్లో ఉంటుంది. పైగా వాడికి కూడా అర్థం కాదు. జరిగింది ఏమిటంటే, కృష్ణుడు పుట్టక మునుపు చిత్ర అనే గంధర్వకాంత, ఓ మహాతల్లి మధురానగరంలో పుట్టింది. నెలలు తిరగకుండా పైకి పోయింది. మళ్ళీ ప్రాణం వదిలేసింది. బ్రహ్మదేవుడు నోటీస్ ఇచ్చాడు, నీకు బుద్ధుందా? కృష్ణ పరమాత్మగా విష్ణుమూర్తి రాబోతుంటే ఆయనకి సేవ చేసే అవకాశం కూడా లేకుండా నువ్వు వచ్చేస్తావా? చెయ్యి అన్నాడు. నేను మళ్ళీ పెడతాను, కాకపోతే ఒక కండిషన్, నా పేరు చెప్తే కృష్ణుడు, కృష్ణుడి పేరు చెప్తే నాకు, అలాంటి మాకు రిలేషన్ ఉండాలి మా ఇద్దరికి. చచ్చిపోతున్న ప్రతివాడు ఢిల్లీలోనే కూర్చొని దేశసేవ చేస్తాంటే అలాగన్నాడు మా ముళ్ళగూడ వెంకటరమణ గారు చోట. అలాగే ప్రతివాడు అలాంటి అందరూ భర్త కాదు. నాకు తెలియదు అతను నాకు భర్త అవుతాడా కాదని నేను అడగటల్లా. అతని పేరు చెప్తే నేను నా పేరు చెప్తాను. ఎలాగమ్మా? అప్పటికే దేవకీదేవి గర్భం బుకింగ్ అయిపోయింది. ఇక మళ్ళీ తర్వాత గర్భం లేదు, కృష్ణుడు పుట్టేశాడు. అయితేను ఇంకొంచెం రోహిణి గర్భంలో జన్మించబెట్టి, అంటే ఇప్పుడు ఈ పిల్ల వచ్చి రోహిణి గర్భంలో పుట్టింది సుభద్ర. అందుకనే కృష్ణుడికి సుభద్ర అంటే పిచ్చి ప్రేమ, సుభద్రకి కృష్ణుడే వెర్రి ప్రేమ. దీన్ని తప్పదు కానీ చెప్పాలి. కృష్ణార్జున యుద్ధం సినిమాలో పెంగళి వారు ఒక్కటే డైలాగులో పెట్టించారు దాని బాబు. సుభద్ర ఏడుస్తూ కూర్చుంటే రుక్మిణి వీళ్ళంతా వచ్చి మేము లేము, దుర్యోధన నుంచి వెళ్ళి చేస్తే ఊరుకుంటావా అంటున్నారు. నన్ను అందరూ వదిలేశారు అంటుంది ఆ అమ్మాయి. అనగానే రుక్మిణి అంటుంది, విన్నారుగా అందరూ అంటే మీరే కదా, ఓదార్చండి. అంటే ఒక అద్భుతమైన గాథలో ఉన్న సన్నివేశాన్ని
అందుకని సుభద్ర ప్రాణనాదాయ అంటే సుభద్ర ప్రాణం ఎవరు? అర్జునుడు. అర్జునుడికి నాథుడీన. అది విశేషం. అంచేత ఆ రోజుని మీ తోబుట్టువులని ప్రేమగా భోజనాన్ని పిలుచుకోండి. ఆ ప్రేమ ఉంటుంది. ఆ తోబుట్టువులంటే రక్తం పంచుకుని వాళ్ళే కానక్కర్లేదు. అక్క పిన్ని గారి పిల్లలు, బాబాయ్ గారి పిల్లలు, వాళ్ళు ఎవరైనా సరే, అంటే వాళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని ఎక్కడో రాకినాడు మాత్రం దండం పెడతాం, ఈరోజు మాత్రం ఎవడు గుర్తుపెట్టుకో. సుభద్ర అలాంటిది. అది సుభద్ర విషయాన్ని గురించి మనకి బ్రహ్మవైవర్త పురాణంలో గోలోక ఖండం అని ఉంది, దాంట్లో కూడా చెప్తారు. ఇది అంచన అంటే విగ్రహాలు సగం ఎందుకు అయ్యాయి? కాశీ మజిలీ కథల లోపల దీని కథ చెప్పారు. శిల్పం చెక్కుతూ శిల్పి చెప్పాడు, మీరు పూర్తి అయ్యేదాకా లోపలికి ఎవడు రాకండి. ఈ లోపల ఎంతవరకు అయిందని చెప్పి మహారాజు గారు చూడడానికి వచ్చాడు. ఆగిపోయింది అక్కడ శిల్పం. అప్పటి నుంచి అదే జరుగుతుంది. అందులో ప్రతి ఏడాది కొత్త శిల్పాలు చెక్కుతారు అక్కడ. దానికోసం చెట్లు ఆ పద్ధతి ఉంటుంది అక్కడ. సుభద్ర ప్రాణనాథాయండంలో అంతరార్థం ఇది. అసలైన అర్థం తెలియక ఎంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అంచేత అది గుర్తు పెట్టుకోండి, ఆరాధన చేసుకోండి. ఎక్కడ కూడా మనం ప్రపంచంలో ఇలాగా చెల్లెలతో ఉన్నట్టుగా చూడం కదా. ఆఖరికి యమధర్మరాజును చూసి యముడి చెల్లెలు ఏమి నిన్ను విడి చేసుకుంటాను అన్నయ్య అని ఋగ్వేదంలో చీవాట్లు పెట్టాడు, బుద్ధుందా అని. యమాయమి సంవాదం అని ఋగ్వేదంలో మంత్రాలు లేదు, అసలు ఎక్కడా లేదు ఇలాంటిది. ఈ విధంగా అది మన అదృష్టమే చూడటం. పూరి జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన క్షేత్రం అది. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు.